హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు వీడియో ఏంటంటే మా అమ్ములు బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అనమాట. ఇక్కడ సెలబ్రేషన్ కోసం బ్యాక్ డ్రాప్ అనేది బెలూన్స్తో డెకరేట్ చేద్దామని నేను, మా నవీన్, మా చెల్లి, మా డాడీ అందరం బెలూన్స్ ఊదుతున్నాం. మేము ఇక్కడ మా అమ్ములు కూడా ట్రై చేస్తుంది బెలూన్స్ ఊదడానికి, కానీ పాపం రావట్లేదు ఆమెకు అసలే. బయట బెలూన్స్ ఊదడానికి ఎయిర్ ఫిల్లర్స్ ఏదో దొరుకుతాయి కదా బేకరీస్లో, కానీ అవి తీసుకురాగానే మా అమ్ములు సన్నిగాడైతే అసలు మమ్మల్ని ఊదనివ్వరు, వాళ్ళు ఊదరు. అవి ఇట్లా బెలూన్స్ ఊదడం వల్ల కూడా మన లంగ్స్ ఎక్సర్సైజ్ అవుతుంది, ఏం కాదులే మనమే ట్రై చేద్దామని చెప్పేసి మేమే మొత్తం ఊదేశాం డెకరేషన్ కోసం. అయితే మంచిగానే కష్టపడ్డారు అందరూ బెలూన్స్ ఊదడానికి, కానీ పాపం నెక్స్ట్ డే రియాక్షన్ చూపిస్తారు అందరు. ఇక్కడ మా నవీన్ గారు బెలూన్స్ అన్ని టై చేస్తూ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాడు. ఇక్కడ వన్ సైడ్ డెకరేషన్ కోసం ప్రాసెస్ జరుగుతూ ఉంది, ఇంకొక సైడ్ మా అమ్ములు రెడీ అవుతుంది. చూడండి, ఆమె రెడీ అవుతుంటే అంటే ఎవ్వరు చూడొద్దంట, అందరు బయటకు వెళ్ళండి, లోపలికి రాకండి అని చెప్తుంది ఆమె. అమ్ములు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మా ఫ్యామిలీ అందరు కూడా వచ్చారు. మా మామయ్య కూడా హెల్ప్ చేశాడు డెకరేషన్ కోసం. నవీన్, మా మామయ్య ఇద్దరు కలిపే మొత్తం డెకరేషన్ చేశారు. మా డాడీ కూడా హెల్ప్ చేసిండు మధ్య. ఫైనల్గా అయితే ఇట్లా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం. డెకరేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఫైనల్గా అయితే అమ్ములు రెడీ అయిపోయింది. అమ్ములు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మంచిగా రెడీ అయిందా, రెడీ అవ్వలేదా, ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ అమ్ములకి ఫొటోస్ వేసాను అనమాట, వీడియోస్ తీస్తుండు, ఫొటోస్ కూడా తీసుకుంటుండే. ఫుల్ సిగ్గుపడుతుంది ఆమె, ఇట్లా చేయాలంటే ఆ జడ ఒకటే ఊస్తుంది. ఫొటోస్ రీల్స్ తీసుండే అమ్ములకి. అసలు ఒక ఫోటో 2 ఫోటోలు దిగే వరకైనా జుట్టు ఉంచుతుందో పీకేస్తుందో అర్థం కాలే, అట్లా తిప్పుతుంది. ఇక్కడ వాళ్ళ అన్నయ్య ఆమెకు క్యాప్ పెట్టడానికి అని చెప్పేసి ట్రై చేస్తున్నాడు, కానీ ఆమె అది వద్దంట, ఆమె హెయిర్ ఖరాబ్ అవుతుందంట, ఉంచుకోవట్లేదు అసలే. ఆమె జడ చూడండి ముందుకి వెనక్కి ఎట్లా ఉంటుందో. ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా ఆమె జడ తీసి ముందుకు పెడుతున్నాడు, ఇంకా ఆమెకు వద్దంట. మళ్ళీ ఈ మధ్య వీడియోస్లో చూపిస్తున్నారు కదా, ఆ స్పార్క్ లైట్ వల్ల కొంచెం అది ఇట్లా వెలుగుతుంటే డస్ట్ అనేది కేక్ పైన పడుతుంది, మనం అదంతా తింటున్నాం మళ్ళీ అట్లే కేక్ని అనేసి. అందుకే వాళ్ళ నాన్న కేక్ పైన పడుతుందని చెప్పేసి సైడ్కి పట్టుకొని పక్కన పెట్టిండు. ఇక్కడ మా అమ్ములు మాత్రం కేక్ కట్ చేయమంటే ఆ కేక్ని మొత్తం స్మాష్ చేస్తుంది. సన్నిగాడేమో ఏంటిది కేకా ఇంకేమన్నా ఇట్లా చేస్తుంది ఈమె అంట వాడు.
ఇక్కడ అమ్ములు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అందరూ చిన్న చిన్న పీసెస్ పెడుతున్నారు. కేకు కొంచెం పెద్ద పీస్ పెడితే బాగుంటుంది కదా అనుకుంటుంది. ఇక్కడ అమ్ముల్ని చూడండి ఒకసారి, అసలు కేక్ ఆమె లిప్స్ దగ్గర పెట్టిరో లేదో వాళ్ళ చేతిలో కూడా కనిపించకుండా మింగేసింది మొత్తము. ఆమెకు హైట్ సరిపోవట్లేదంట, ఫొటోస్ సరిగా రావట్లే అని చెప్పి వాళ్ళ నాన్న స్టూల్ తెచ్చి పెట్టిండు ఆమెకు. మా ఫ్యామిలీ అందరూ 1 by 1 అందరూ కేక్ తినిపిస్తూ ఫొటోస్ తీసుకుండే. వీడియోలో ఫ్యామిలీ అందరు ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే అన్ని క్లిప్స్ యాడ్ చేశాను, అందరు ఉంటేనే బాగుంటుందని. ఇక్కడ ఫోటో కోసం నవ్వమంటే ఎట్లా నవ్వుతుంది చూడండి, సిగ్గుపడుకుంటూ. అమ్ముల్ వాళ్ళ బాబాయ్ పిన్ని ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్గా ఇచ్చారు. అది ఓపెన్ చేసి చూసినాక ఆమె ఇక్కడున్న నేను, ఇక్కడున్న ఇది నేనే, ఇది నేనే, అన్నీ నేనే అని చెప్తుంది. ఫైనల్గా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మేము చేసిన డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే అమ్ముల్ ఎలా రెడీ అయిందో, బాగా రెడీ అయిందా లేదా కామెంట్ చేయండి. అట్లే అమ్ముల్ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అట్లే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లే చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.